जय हो 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 ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని చూడండి, 9 పాయింట్స్ ఉంటాయి. ఈ 9 పాయింట్స్ లో టోటల్ స్పిరిచువాలిటీ ఉంది. టోటల్ ఎప్పుడైతే మనం ఈ అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని ఈ శరీరంలోకి మనం తీసుకుంటామో అప్పుడు ఎన్నో రకాల మనకి అనుభవాలు మొదలవుతాయి. ఫార్ములా ఏం చెప్పుకున్నాం? సంకల్ప సిద్ధి ఈజ్ ఈక్వల్ టు సంకల్ప శుద్ధి ప్లస్ సంకల్ప శక్తి. శ్వాస మీద ధ్యాస పెడితేనే మీరు సత్యాన్ని ఆశ్రయించిన వారు అవుతారు, లాభం పొందగలుగుతారు. అంతరంగమందు అణువుగా శోధించి తలుప ముక్తి తనకు కలుగు. అంతరంగంలో అణువుగా శోధించండి, అణువు శోధించమన్నాడు. నువ్వు ముందు ఆరోగ్యంగా ఉండు, నువ్వు ముందు శక్తివంతంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు. ఆధ్యాత్మిక శాస్త్రము పత్రిక మనకు అందించిన లెక్క ప్రకారంగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేటటువంటిది 6 సిద్ధాంతాలతోటి అలరాడుతుంది మనకి. ఎన్లైట్మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రీ భావం కలిగి ఉండడం. అంజలి ఘటిస్తూ ఉన్నప్పుడు ఆ ఆకాశం నుంచి వచ్చాడు కాబట్టి ఆకాశం అంటే పత అంటే ఆకాశం, అంజలి అంటే అంజలిలో పడ్డాడు కాబట్టి పతంజలి అనే పేరు వచ్చింది. నిజంగా ఈ ఆనంద బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే తర్వాత ఈ క్లాస్ వినే కన్నా పత్రిజీ ఆడియో క్యాసెట్ వినడం అంత గొప్ప పని ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా ఇంకెవరు కూడా చెప్పలేరు. జంతువుల పట్ల కూడా చాలా కరుణతో ఉండాలి, వాటిని స్వేచ్ఛగా జీవించనివ్వాలి. మరి ముక్తి అంటే విడుదల, సింపుల్ గా చెప్పుకోవాలంటే విడుదల అవటం. అప్పుడు మొక్క వస్తుంది, మొక్క కూడా అంతమవుతుంది కానీ వృక్షం వస్తుంది, వృక్షం అనంతమైంది అని చెప్పారు అన్నమాట. ఆత్మ విజ్ఞానం అనేది అనంతమైంది అని చెప్పారు. అది పెరుగుతూనే ఉంటుంది మనకు. మరి ఈ రోజులు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరి పూజ వల్ల కానీ, గుడులకు వెళ్ళడం వల్ల కానీ, తీర్థయాత్రలు చెయ్యడం వల్ల కానీ, జపాల వల్ల కానీ దేని వల్ల మోక్షం రాదు, ఒక ధ్యానం వల్ల. యోగ పరంపర అన్న ఒక సబ్జెక్ట్లో పత్రి సార్ ఎంత అద్భుతంగా ఒక సోల్ ఎవల్యూషన్ని ఎలా డిఫరెంట్ సైకిల్స్ అన్నది ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. తాత్కాలికంగా ఈ శరీరంతో మనం అనేకమై ఉన్నాం తప్పితే మనము శరీరాలం కానే కాదు, శరీరాన్ని నడిపించే శాశ్వత ఆత్మలము, దాన్ని నడిపించే అద్భుతమైన వెలుగు కిరణాలం. యోగం వస్తే ఆటోమేటిక్గా సమాధి స్థితిలోకి వెళ్తాము. రైట్ అండ్ రాంగ్ ఉండవు, జడ్జిమెంట్స్ ఉండవు, ఎప్పుడూ నేను గెలవాలని ఉండదు, ఎప్పుడూ నేను ఫస్ట్ రావాలని ఉండదు, అన్నీ కూడా ఒక అనుభవం కింద చూస్తాం. బుద్ధుడి మార్గమే మన మార్గం, మహావీరుడి మార్గమే మన మార్గం. ఏమిటి ఆ మార్గం? మన ప్రశ్నలకు మనమే మన ధ్యాన సాధన ద్వారానే సమాధానాలు తెలుసుకోవడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ సోఫిస్టికేటెడ్ డాక్టర్. కాస్మిక్ ఎనర్జీ ఒక పిరమిడ్ ద్వారా మనకి మన లోపలికి ఇక్కడ జనరేట్ అయిన ఎనర్జీ మన లోపలికి వెళ్ళి ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది లోపల బాడీ అంతా కూడా. ఈ ప్రపంచంలో జరిగే అన్నిటికీ కూడా కారణము మన వాక్యం. ఎందుకంటే వాక్కులు బయటకు వచ్చేస్తాయి, బయటకు వచ్చిన తర్వాత దాని యాక్షన్ మొదలైపోతుంది, అది మన జీవితాన్ని, మన నుదిటి రాత అయిపోతుంది వాక్క్షేత్రం. జయ హో జయ